ఇదేదో ఆకాశంలోకే లూలిపడ్డాయి కాదు, జాగృతి ప్రత్యేక కోరికలు కావు. ప్రజల్లోంచి వస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఎన్నికలలో ఇచ్చినటువంటి మాటలు. అన్నిటికన్నా ముఖ్యం వైద్యం. వైద్యానికి సంబంధించి ఇవాళ ప్రతి ఒక్కరం కూడా అరిగోసపడుతున్నాం. ఒక మధ్యతరగతి వాళ్ళు ఎవరన్నా ఒక్కసారి ఇంట్లో ఎవ్వరికి చిన్న రోగం వచ్చి 5 రోజులు హాస్పిటల్లో ఉంటే మొత్తం దాచిపెట్టుకున్న పైసలన్నీ కూడా పోయేటటువంటి పరిస్థితి, ఇల్లు గుల్లయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ నేపథ్యంలో వైద్యానికి ఖచ్చితంగా మంచి కేటాయింపులు చేయాలి. మినిమం 15% వైద్యానికి ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేస్తూ వైద్యానికి మనం జాగృతి ప్రజా బడ్జెట్లో 25,000 కోట్లను కేటాయిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యకు ప్రభుత్వ బడులు ప్రభుత్వంలో ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్తో పాటు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్లకు ఫ్రీగా ఇచ్చి ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఇస్తుందో ఆ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు 11,000 కోట్లు ఉన్నాయి. అవి ఆపడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది అవుతుంది. వాటితో పాటు వసతులు క్రియేట్ చేయడం కోసం విద్యకు మంచి పెద్దపీట వేసి 30,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీ విద్యకు ప్రత్యేకించి యూనివర్సిటీలలో ఉన్న పిల్లలను ఇమీడియట్గా వాళ్ళు సమాజానికి పనికొస్తారు, హెల్ప్ అవుతారు కాబట్టి వారికి మరి 10,000 కోట్ల రూపాయలు యూనివర్సిటీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఉద్యోగాలు, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు కానీ ఇవ్వకుండా మరి ప్రభుత్వం కంప్లీట్గా వారిని ఇగ్నోర్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో పిల్లలకు ఏదైతే 2 లక్షల మందికి ప్రతి సంవత్సరం ఉద్యోగం ఇస్తామన్నారో ఈ సంవత్సరానికి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తూ దానికి సంబంధించి 3,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే పెన్షన్స్ ఉన్నాయి చాలా మందికి. ఇక సోనియమ్మ బర్త్డే రోజు పెంచుతామని ముఖ్యమంత్రి గారు చెప్పి 3 ఏళ్ళు దాటుతుంది. మళ్ళీ సోనియమ్మ బర్త్డే రావాలంటే 8 నెలలు పడుతుంది. ఆ లోపల ఆల్రెడీ అవ్వాతాతలు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. పెన్షన్ పెంచుతారని చెప్పి ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు, మరి వికలాంగులు ఎదురు చూస్తున్నారు. అన్ని రకాల వర్గాలు కూడా పెన్షన్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు పెంచాల్సిన పెన్షన్కి 25,000 కోట్ల రూపాయలు తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కళాకారులు, ఒగ్గుడోలు కళాకారులు కావచ్చు, తెలంగాణ సాంప్రదాయ కళాకారులు కావచ్చు, వారి పక్షాన జాగృతి పోరాటం చేస్తున్నది. మేము పదే చెప్పినాం, మీరు కేవలం వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి 500 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 5,500 ఇచ్చేటటువంటి సౌకర్యం ఉన్నది.